ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ద్వితీయోపదేశ ఖండము 11వ అధ్యాయము 10వ వచనము. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ రెండు దేశాలు కనబడుతున్నాయి. ఒకటి ఐగుప్తు దేశము, ఇంకోటి కనాను దేశము. ప్రియమైన వాళ్ళారా, ఐగుప్తు దేశము కనాను దేశము వంటిది కాదు అని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెబుతున్న మాటలు. ఎందుకు? ఐగుప్తు చీకటి, 2 వంతుల ఇబ్బంది పెట్టిన దేశమండి ఇశ్రాయేలు జనాంగాన్ని. మరి ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వారికి వచ్చినాయి. ఎంతో కఠినమైన శ్రమని ఐగుప్తులో వారు అనుభవించారు. మరి అటువంటి దేశంలోంచి ఇశ్రాయేలు జనాంగమును దేవుడు మరి పాలు తేనెలు ప్రవహించే దేశమైన సమృద్ధిని, సంతృప్తిని, పచ్చిక గల దేశమైన కనానులోనికి దేవుడు ప్రవేశపెడుతున్నాడు. కారణం ఏంటంటే, మరి ఆ దేశము దేవుడు లక్ష్య పెట్టే దేశం అండి. కావున అంత ఆశీర్వాదము ఉన్నది. కాబట్టి నూతన సంవత్సరంలోనికి వెళుతున్న ప్రతి ఒక్కరు కూడా ప్రియమైన వాళ్ళారా, మరి దేవుడు పాత సంవత్సరంలోంచి నూతన సంవత్సరంలోనికి నిన్ను నడిపిస్తున్నాడు. మరి నూతన సంవత్సరంలో ఎన్నో విజయాలు చూడాలి, ఎన్నో ప్రియమైన వాళ్ళారా సొంతం చేసుకోవాలి. దేవుడు నీ పట్ల ఎన్నో కార్యాలు జరిగించాలి. ఎందుకంటే ఆ నూతన సంవత్సరాన్ని నువ్వు అనుగ్రహించాలి అన్నా, నూతన సంవత్సరంలో నూతనమైన బలము పొందుకోవాలన్నా ప్రియమైన వాళ్ళారా దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తులోంచి బయటకు వచ్చిన ఎన్నో మార్లు ఐగుప్తునే జ్ఞాపకం చేసుకున్నారు, కానీ ప్రభువుని జ్ఞాపకం చేసుకోలేకపోయారు. ఎన్నో మార్లు ఐగుప్తులో తిన్న భోజనాన్ని, ఐగుప్తులో అనుభవించిన వాటినే, ఆ అనుభవాలే వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. కావున ఈ ఉదయకాలమందు ఒక్కసారి ఆలోచించు. ఎప్పుడైతే నూతన సంవత్సరంలోకి వెళుతున్నావు కాబట్టి పాత సంవత్సరంలో దేవునికి ఇష్టం లేని కార్యాలు, దేవునికి ఆయాసకరమైన పనులు ఇవన్నీ నీ జీవితంలో ఉంటే వాటిని పూర్తిగా వదిలేసుకోవాలి. గత సంవత్సరంలో నీ జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు అనుభవించి ఉండవచ్చు. కానీ దేవుడు నీకు అనుగ్రహించే నూతన సంవత్సరము గత సంవత్సరం వంటిది కాదు. ఇది ఆశీర్వాదపు సంవత్సరమే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.